మీ కళ్ళద్దాల్ని ఇక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి సందీప్ ఘోష్ అతను చెప్పినటువంటి విషయాలు ఏంటి అనేది ఇప్పటివరకు బయటికి రాలేదు కాబట్టి ఆ డేటాని ఈరోజు మనతో పాటు రివీల్ చేయడానికి హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. దాంతోపాటు సంజయ్ రాయ్ అతను జైల్లో ఏం కోరుకుంటున్నాడు అనేటువంటి దానికి కూడా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను అండ్ ఆల్రెడీ మమతా బెనర్జీ ఒక లెటర్ రాయటం జరిగింది, అంటే సెకండ్ టైం కూడా లెటర్ రాయటం జరిగింది. దానిపైన ఫస్ట్ టైం మోదీ గారు కూడా స్పందించడం జరిగింది. ఆ డేటా ఏంటి అనేది ఈరోజు మనతో పాటు రవీంద్రనాథ్ గారు మాట్లాడడానికి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, జస్టిస్ అనేటువంటి పాయింట్లోకి వచ్చేటప్పటికి ఈ విషయంలో కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి, కొన్ని విషయాలు బయటికి రావటం లేదు. కోర్ట్ ట్రయల్స్లో ఉన్నాయి, జ్యుడిషియల్ కస్టడీలో వాళ్ళు ఉన్నారు, అతను జైల్లో ఉన్నాడు. ఇతనికి సంబంధించినటువంటి వాటిల్లో ఎప్పుడైతే సందీప్ ఘోష్కి సంబంధించినటువంటి డాక్టర్గా అర్హుడు కాదు అనేటువంటి విషయాన్ని కూడా తేల్చి చెప్పేయటం జరిగింది. అయితే సందీప్ ఘోష్ పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, జస్టిస్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుందనుకోవచ్చు మనం? ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఎక్స్ వైస్ ప్రిన్సిపాల్ అయినటువంటి సందీప్ ఘోష్ గారిని ఆల్రెడీ ఆగస్టు 9న ఆయన కస్టడీలో తీసుకున్నారు. ఇప్పటివరకు ఆగస్టు 13వ తేదీ సిబిఐ కస్టడీలో తీసుకున్న తర్వాత అప్పటి నుంచి ఇప్పటికి సుమారుగా 14 రోజుల పాటు ఇంటరాగేషన్ జరుగుతుంది. సుమారుగా 140 గంటల పాటు సందీప్ ఘోష్ మీద ఇంటరాగేషన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రోజు వరకు మనకు సందీప్ ఘోష్కు సంబంధించినటువంటి ఎటువంటి విషయాలు బయటికి రాలేదు. అయితే కొన్ని కీలక అంశాలు ఈరోజు మన వెలుగులోకి వచ్చి దాన్ని మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం నాగరాజ్ గారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆ రోజు ఏదైతే సంఘటన జరిగిందో ఆగస్టు 9వ తేదీ జరిగిన సంఘటనకు సంబంధించి ఉదయం మార్నింగ్ 9:30 మొట్టమొదట ఒక ఫస్ట్ ఇయర్ పీజీటీ విద్యార్థి చూశాడని మనకు అక్కడ తెలిసే విషయాన్ని. దీనికి సంబంధించి పోలీసులు కంటిన్యూ ఇంటరాగేషన్ చేస్తున్న సందర్భంలో ఈ విషయాలు మీరు ఎప్పుడు తెలిసాయి, ఎలా తెలిసాయి అనే విషయానికి స్పందిస్తూ సందీప్ ఘోష్ చెప్పినటువంటి వివరాలు నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. అతను చెప్పిన వివరాలు ఎలా ఉన్నాయంటే, సందీప్ ఘోష్ చెప్పిన వివరాలు 10 గంటలకి చెస్ట్ డిపార్ట్మెంట్ అంటే రెస్పిరేటరీ సిస్టమ్ ఆ యొక్క ప్రొఫెసర్ అయినటువంటి సుమిత్ రాయ్ అతను నాకు ఫస్ట్ ఫోన్ చేశారు. మార్నింగ్ 10 గంటలకి నాకు ఫస్ట్ కాల్ వచ్చింది. 10 గంటలకు వస్తే నేను ఆ కాల్ని అటెండ్ చేయలేదు, నేను వేరే పనులు ఉండడం వల్ల నేను ఆ కాల్ చూసుకోలేదు. మళ్ళీ 10:20 నేను ఆ కాల్ చూసి మళ్ళీ కాల్ బ్యాక్ చేశాను. అప్పుడు సుమిత్ రాయ్ నాకు చెప్పిన విషయం ఏంటంటే, మన కాలేజీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక దుర్ఘట సంఘటన జరిగింది, మీరు ఇమీడియట్గా కాలేజీకి రండి అని చెప్పడం జరిగింది. నేను హుటాహుటిన 10:20 నాకు ఫస్ట్ కాల్ వచ్చింది. నేను అక్కడ నుంచి నేను అన్ని కంప్లీట్ చేసుకొని నేను వెళ్ళేసరికి 11 గంటలైంది. 11 o'clock నేను ఫస్ట్ కాలేజీకి అటెండ్ అయ్యాను అని చెప్పడం జరిగింది. అయితే ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు మీరు ఎక్కడున్నారు, ఎవరెవరితో మాట్లాడిన విషయాల మీద కూడా సిబిఐ పూర్తిగా ఇంటరాగేషన్ చేసింది. అయితే సిబిఐ ఇంటరాగేషన్లో తను చెప్పింది ఏంటంటే, నాకు తెలిసిన యాజ్ ఏ ప్రిన్సిపల్గా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏం మాట్లాడాను అన్న విషయం మీద ఈ విషయం 9:30 ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ చూశాడని నాకు తెలిసింది. తర్వాత ఇమ్మీడియట్గా అవుట్ పోస్ట్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అంటే కాలేజ్ బయట ఉన్నటువంటి అవుట్ పోస్ట్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. 9:35 చెప్పడం జరిగింది. 9:40 అవుట్ పోస్ట్లో ఉండే పోలీసు అందరూ కూడా ఈ సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు ఆయన. 9:40 పోలీసులు అక్కడ చేరుకున్నారని, 9:40 చేరుకున్నాక అవుట్ పోస్ట్ నుంచి మా ఓసీ అంటే అవుట్ పోస్ట్ అక్కడ ఆఫీసర్ ఇమీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్ అంటే తలా పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళకి 10:02 ఈ కాల్ వెళ్ళింది. అక్కడ పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ ప్రకారం GDI అంటారు, జనరల్ డైరీ ఇన్ఫర్మేషన్ 542 అనే సంఖ్య. ఇప్పుడు మనకి ఎలా అయితే ఇక్కడ 100 నెంబర్ ఎలా ఉంటుందో పోలీస్కి మనం ఎలా కాల్ చేస్తామో, వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చే ఇన్ఫర్మేషన్ని GDI డైరీలో రాస్తారు. అంటే జనరల్ ఇన్ఫర్మేషన్ డైరీ, జనరల్ డైరీ ఇన్ఫర్మేషన్ అంటారు, లేదా జనరల్ ఇన్ఫర్మేషన్ డైరీ అంటారు, జనరల్ డైరీ ఇన్ఫర్మేషన్ అంటారు. అంటే ఫస్ట్ నమోదైనటువంటి నెంబర్ అది 542గా ఆ సంఖ్య నమోదైంది. అది మాకు 10:03 చేరుకుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. నేను వెళ్ళేసరికి 11 గంటలైంది అని సందీప్ ఘోష్ వివరించడం జరిగింది. అయితే ఇక్కడ సిబిఐ వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ మధ్యలో అంటే మీకన్నా పోలీసులు ముందు వెళ్ళారు, పోలీసులు వెళ్ళే సమయానికి మీరు వెళ్ళే సమయానికి ఎందుకు ఇంత గ్యాప్ ఉంది అంటే, మీరు కావాలని చేశారా, లేకపోతే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీరు మీరు ఎవరెవరికి కాల్స్ చేశారనే విషయం మీద కూడా చాలా సందర్భాల్లో ఇంటరాగేషన్ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ అంటే తనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన 10:20 నుంచి 11 గంటల వరకు మధ్య 40 నిమిషాల్లో ఎవరెవరికి కాల్స్ చేశారు, ఆల్రెడీ పోలీసులు వస్తున్నారని తెలిసి కూడా వాంటెడ్లీ 40 నిమిషాల లేటుగా ఎందుకు వెళ్ళారనే విషయం మీద ఇతను రకరకాల కథనాలు వినిపిస్తున్న ఉద్దేశంతో ఇతన్ని పాలిగ్రాఫ్ టెస్ట్ చేయడం జరిగింది.
అయితే ఇతను చెప్పుతున్నటువంటి అసంబద్ధమైనటువంటి సమాధానాలు పోలీస్ ఇంటరాగేషన్లు సిబిఐ వాళ్ళు సంతృప్తి చెందక, ఎందుకంటే ఇదే టైంలో ఉన్నటువంటి ఆ పీజీటీ విద్యార్థులు ఇంటరాగేట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పోలీసులు ఆ ప్లేస్కి రీచ్ అయ్యారో వాళ్ళని, అదేవిధంగా ఏఎస్ఐ ఎవరైతే ఈ నిన్న ముందు రోజు ఉన్నటువంటి అక్కడ ఏఎస్ఐ, వీళ్ళందరూ ఇంటరాగేషన్స్ చేస్తుంటే ఆ సందర్భంలో సందీప్ ఘోష్ చెప్తున్నటువంటి డీటెయిల్స్ ఏవైతే మిస్ మ్యాచింగ్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు సిబిఐ వాళ్ళు చెప్పింది ఏంటంటే మరొకసారి ఆయన ఇంటరాగేట్ చేయాల్సిన అవసరం ఉంది, మరొకసారి ఆయనకి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని, సుమారుగా వీలైతే ఇంకొక 2-3 సార్లు కూడా చేస్తామని చెప్పడం జరిగింది సిబిఐ నుంచి ఆఫీసర్స్ రిలీజ్ చేసినటువంటి నోట్లో దీనికి సంబంధించి. అయితే ఇక్కడ సందీప్ ఘోష్ ఇంకొకటి ఏంటంటే ఆర్థిక అవకతవకలు కూడా పాల్పడ్డాడు. ఆయన కొన్ని అక్రమాస్తులు కలిగి ఉండడం విషయం అయితేనేమి, మానస బందోపాధ్యాయ ఇప్పుడు ఆయన ప్లేస్లో జాయిన్ అయిన కొత్త ప్రిన్సిపాల్ మానస బందోపాధ్యాయ కూడా ఎగ్జిస్టింగ్ సందీప్ ఘోష్ వర్క్ చేస్తున్న టైంలో ఉన్నటువంటి టోటల్ ఫైల్స్ ఇప్పటికీ సిబిఐ వాళ్ళు ఇదే కాలేజీకి 5-6 సార్లు, ఇప్పుడు ఈరోజు కూడా 4 సార్లు వెళ్ళడం జరిగింది. అంటే ఈయన వర్కింగ్ చేస్తున్న సమయంలో ఎటువంటి ఆర్థిక అవకతవకలు పాల్పడ్డనే విషయం మీద టోటల్ ఫైల్స్ అన్నీ కూడా సిబిఐ ఆఫీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మానస బందోపాధ్యాయ ప్రెసిడెంట్ అతను ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తున్నారు ఆ కాలేజీలో. ఓకే. సో ఇక్కడ ఈ కాలేజీకి సంబంధించి ఈయన ఇలా జరుగుతుండగా అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ద ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఫైమా వాళ్ళు, ఫైమా నుంచి కొంతమంది అక్కడ ధర్నా ప్రొడక్ట్ చేస్తున్నారు. ఆ ప్రొడక్షన్లో వాళ్ళు కోరుకున్నది కూడా ఇదే, అంటే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమెకు సత్వన్యాయం జరగాలి. అదేవిధంగా ఏదైతే ఒక పెండింగ్ బిల్లు ఉంది, ముఖ్యంగా ఈ హెల్త్ వర్కర్స్ సంబంధించి పార్లమెంట్లో ఒక బిల్లు పెండింగ్లో ఉంది, అంటే వాళ్ళ మీద క్లియర్గా చట్టాలు కానీ సెక్షన్లకు సంబంధించినటువంటి ఒక బిల్లు పెండింగ్లో ఉంది. ఆ బిల్లుని ఇమ్మీడియట్గా ఆచరణలోకి వచ్చే విధంగా చేయమని చెప్పి కూడా ధర్నా చేస్తున్నారు. మరొక పాయింట్ ఏంటంటే ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కూడా ఎవరైతే ఈ రీసెంట్గా మన జరిగిన నిబ్బన్ ర్యాలీలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఒక ఆయన పేరు సాయన్ లహరి, ఆ సాయన్ లహరి మీద ముఖ్యంగా పోలీసులు, అంటే లోకల్ పోలీసులు, ఏదైతే కలకత్తా లోకల్ పోలీసులు ఉన్నటువంటి ఇంట్రాగేషన్ ఉన్నాడు ఆయన కూడా, ఆయన మీద ఎటువంటి బలవంతపు ఒత్తిళ్లు కానీ, ఆయన మీద ఎటువంటి మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే కొట్టివేతలకు ఏం చేయొద్దని చెప్పి నిన్న కలకత్తా హైకోర్టు ఇచ్చింది. అట్ ద సేమ్ టైం మరొక 27 మందిని కూడా వాళ్ళు అదుపులో తీసుకున్నారు. ఆ 27 మంది కూడా ఈ గడిచిన 3 రోజులుగా మొన్న జరిగిన నిబ్బన్ ర్యాలీ నుంచి ఈ రోజు వరకు వాళ్ళ ముగ్గురు మీద ఒక వైట్ పేపర్, అంటే ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలి, మీరు తీసుకున్న చర్యల మీద వాళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి కూడా చేయకూడదని చెప్పి హైకోర్టుతో పాటు ఎన్హెచ్ఆర్సీ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కూడా ఒత్తిడి తీసుకొచ్చారు. ఈరోజు జరిగినటువంటి మరొక విషయం ఇదిలో ఉండగా ఆర్జికర్ మెడికల్ కాలేజీ ఎదురుగా ధర్నా చేస్తున్నటువంటి, నిరసన తెలుపుతున్నటువంటి కొంతమంది హెల్త్ వర్కర్స్ ఈ సంఘటనకు సంబంధించి వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్న పరిధిని టోటల్గా ప్రొటెక్ట్ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు వాళ్ళ మీద ఎటువంటి దాడులు చేయకూడదు, అటాక్స్ చేయకూడదు అని చెప్పి హైకోర్టు ఆల్రెడీ ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఒక సివిక్ వర్కర్ పూర్తిగా మందు కొట్టి ఒక పోలీస్ వెహికల్ మీద తిన్నగా సీరియస్గా హెల్త్ వర్కర్స్ ఉన్నటువంటి ప్లేస్ మీదకి ఆ బారికేడ్స్ హిట్టింగ్ చేసి తిన్నగా వాళ్ళ మీదకి అటాక్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ జరిగిన సంఘటన. దీని మీద వాళ్ళు ఇమీడియట్గా రిటార్ట్ తీసుకున్నారు. లోకల్ పోలీసులు వచ్చి వాళ్ళు కూడా ఇతన్ని హ్యాండ్ ఓవర్ చేసి కస్టడీలో తీసుకున్నారు. అంటే దీని వెనకాల ఏదో జరుగుతుంది. ఈ ధర్నాన్ని ఇక్కడ తీసేద్దామనే ఉద్దేశంతో లోకల్ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలుగా కనిపిస్తుంది. సో అదొక సంఘటన జరిగింది ఈరోజు మార్నింగ్ జరిగిన సంఘటన. ఇదిలా ఉంటుండగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2 సార్లు మమతా బెనర్జీ లేఖ రాశారు. మొదటిసారి ఒకసారి లేఖ రాశారు, రెండవసారి మరలా లేఖ రాశారు. ఆ లేఖలో సారాంశం ఏంటంటే ఈరోజు ఏదైతే కలకత్తాలో జరుగుతున్న ఈ దారుణ మరణకాండ ఏదైతే ఉందో, ముఖ్యంగా హెల్త్ వర్కర్స్ యొక్క ప్రొటెక్షన్ మీద సంబంధించి ఈ చట్టాలు, మహిళా హక్కులకు సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవి అంత సులభతరంగా లేవు, కఠిన చర్యలు తీసుకోవాలి అని గడిచిన 2 టైమ్స్ రాశారు. ఈరోజు సుప్రీంకోర్టు యొక్క 75వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల సారాంశం ఏంటంటే ఇప్పటికే చట్టాలు చాలా ఉన్నాయి. 2019లో మనం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ను కూడా ఏర్పాటు చేస్తాం. కొత్త చట్టాల యొక్క ఆవశ్యకత లేదు. ఉన్న చట్టాలని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల ముఖ్యంగా దాడులు జరుగుతున్నాయి. మహిళా శిశు సంక్షేమం అంటే లేడీస్ మీద, చిల్డ్రన్స్ మీద వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి వాళ్ళని ఏదో రకంగా వాళ్ళని టార్చర్ చేస్తూ చాలా అనేక విషయాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. వీటిలో కొత్త చట్టాలు కొత్తగా వేయాల్సిన అవసరం లేదు, కొత్త బిల్లులు అవసరం లేదు. ఉన్నటువంటి చట్టాలే చాలా కఠినతరంగా ఉన్నాయి. మనం రాబోయే కొన్ని సంవత్సరాలుగా ఊహించి ఈరోజు మన పార్లమెంట్ అనేక బిల్లులు ప్రవేశపెట్టాం. చట్టాలు కూడా ఉన్నాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. మీ రాష్ట్రానికి ఇచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని మీరు సక్రమంగా వినియోగించుకోగలిగితే దట్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అన్నట్టుగా చెప్పారు నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా. ఓకే. సో ఇదంతా ఇలా ఉండగా నాగరాజ్ గారు మెయిన్ ఎవరైతే కల్పిట్ అనుకుంటున్నామో అతను సంజయ్ రాయ్ ఈరోజు జైల్లో
అతన్ని కలకత్తా ప్రెసిడెన్సీ జైల్లో పెట్టారు. అంటే సెంట్రల్ జైలు. కలకత్తా ప్రెసిడెన్సీ జైలు అనేది చాలా పురాతనమైన జైలు. ముఖ్యంగా వీఐపీలు, ముఖ్యంగా ఆర్థిక అవకతవకలు, ఈడీలు, రకరకాల కేసులు ఉన్నవాళ్ళు. ఈయన ఏ బ్యారెక్లో పెట్టారంటే ఈయనతో పాటు పారదా చటర్జీ, మహామహులు అంటే వాళ్ళ అక్రమాలు చేసి అన్యాయాలు చేసి ఆల్రెడీ అలిగేషన్స్లో ఉన్నటువంటి అంటే నేరారోపణలు ఎదుర్కొన్నటువంటి కొంతమంది వీఐపీల పక్కన ఈ సంజయ్ రాయ్ బ్యారెక్ని కూడా పక్కనే పెట్టారు. అయితే ఈయనతో పాటు పక్కన ఎవరిని కలిసే అవకాశం లేదు. అయితే ఎవరైతే ఈ కేసుకు సంబంధించి కల్ప్రిట్ అయినటువంటి సంజయ్ రాయ్, ఇతన్ని కలకత్తా ప్రెసిడెన్సీ జైల్లో పెట్టారు. కలకత్తా ప్రెసిడెన్సీ జైలు అంటేనే అతి పురాతనమైన జైలు. ముఖ్యంగా కలకత్తాలో ఆర్థిక నేరాలు పాల్పడేవారు, భయంకరమైన టెర్రరిస్టులు, వీఐపీలో ఉండి ఆర్థిక నేరాలు చేసిన వ్యక్తులు, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఆ ప్రెసిడెన్సీ జైల్లో పెడతారు. అంటే అరెస్ట్కి ముందు ముఖ్యంగా ఇంట్రాగేషన్స్, ఇన్వెస్టిగేషన్స్ జరిగే సమయాల్లో పెట్టే జైలే ఈ కలకత్తా ప్రెసిడెన్సీ జైలు. ఆ జైల్లో ఒక కార్నర్లో ఎవరికి టచ్ చేయకుండా, ముఖ్యంగా వీఐపీస్ ఎందుకు చెప్తామంటే అక్కడ ఎవరిని ఆయన టచ్ చేయాలంటే కూడా చాలా దీనిగా ఉంటుంది. అంటే ఇంటరాక్షన్ కానీ కలవడం కానీ చాలా కష్టంగా ఉన్నటువంటి ప్లేస్ అనమాట. ముఖ్యంగా ఈయనతో పాటు పారదా ముఖర్జీ, వీళ్ళందరూ కూడా ఆ రాష్ట్రంలో ఇంతకుముందు గవర్నమెంట్లో ముఖ్యంగా మార్క్సిస్ట్ పార్టీలో అంటే అనేక ఆర్థిక అవకతవకలు కానీ కొన్ని కేసు ఎదుర్కొన్న వ్యక్తులు, పారదా ముఖర్జీ మొదలుకొని చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ బ్యారెక్స్ పక్కన ఈయనకి పెట్టడం జరిగింది, ఈ యొక్క సంజయ్ రాయ్ని. ఎందుకంటే ఇది దేశం యావత్తు కూడా అట్టుడికిపోతున్నటువంటి ఒక సామాజిక సమస్య. ఇది దేశం యావత్తు అట్టుడికిపోతున్నటువంటి ఒక సామాజిక క్రిమినల్ వీడు, ఒక కల్ప్రిట్. బహుశా కల్ప్రిట్ సామాజిక చీడపురుగు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఒక పోలీస్ వ్యవస్థలో పనిచేస్తూ, ఒక సివిక్ వర్కర్గా పనిచేస్తూ 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి అత్యంత దారుణంగా ఒక క్రూర మృగం. అంత దారుణమైన వ్యక్తి అతన్ని పోలీసులు ఇంటరాగేట్ చేస్తూ ఆ బ్యారెక్లో పెట్టినప్పుడు అక్కడ అతను స్పందించినటువంటి ఏదైతే పోలీసులు నిశ్చేష్లు అయిపోతున్నారు. నిన్న గడిచిన కొద్ది రోజుల నుంచి అతను మాట్లాడుతున్నప్పుడు నాకు ఫుడ్ బాగాలేదని, నాకు సరైన నిద్ర లేదని, నాకు నిద్రపోవడానికి టైం సరిపోవట్లేదు, నాకు మరికొంత సమయం ఇవ్వండి అతను అరచి గగ్గోలు పెడుతుంటే పక్క ఉన్న వాళ్ళు ఈవెందో జైల్లో ఉన్నటువంటి క్రిమినల్స్ కూడా, కరుడు కట్టిన టెర్రరిస్టులు కూడా మాకు జైలు తలుపులు తీసి నా కొడుకుని పొడి చంపేద్దామా అన్నంత ఆవేశపడుతున్నారు నాగరాజు గారు. అటువంటి వ్యక్తి నాకు పోలీసు వచ్చి ఇంటరాగేషన్ చేస్తుంటే నాకు స్లీపింగ్ ఈ టైం సరిపోవట్లేదు, మీరు ఇస్తున్న ఫుడ్ నాకు సరిపోవట్లేదు, నాకు ఎగ్ బిర్యానీ కావాలి, నాకు నూడిల్స్ కావాలి, వాటి చేస్తున్న డిమాండ్ ఆ పక్కన ఉన్నటువంటి ఆ జైల్లో ఉన్న క్రిమినల్స్గా అసలు చాలా కోపం వస్తుందట. మీడియా మొన్న లోపలికి వెళ్ళి, అంటే ఏదో సందర్భంగా మీడియా లోపలికి వెళ్తే వాళ్ళకు కూడా అసహ్యం కలిగించే అంత ప్రవర్తన చేయాలి వాడి తీరు. అంటే ఇదంతా దేనికండి? వాడిని ఆ కవితా సర్కార్ ఆ రకంగా వాడిని వెనకేసుకొని రావడమా, లేదా మన చట్టాలు కాస్త నిర్లిప్తత దేనికి దారితీస్తుంది? సంజయ్ యొక్క ప్రవర్తన రకంగా మొన్నటి వరకు వాడు ఒక కళ్ళల్లో భయం కనిపించేది. ఎప్పుడైతే కవితా సర్కార్ వాడికి ఉరిశిక్ష లేదు, యావజ్జీవ కారాగార శిక్ష చాలు అని ఎప్పుడైతే స్టేట్మెంట్స్ బయట రిలీజ్ చేస్తుందో ఆ కల్ప్రిట్ యొక్క హావభావాలు మారుతున్నాయి. ఇది సిబిఐ వాళ్ళు పరిశీలిస్తున్నారు, కానీ రేపు పోలీస్ ఇంటరాగేషన్కి వచ్చేసరికల్లా మనకు పూర్తి విషయాలు బయటకు వస్తాయి. కానీ చిన్న చిన్న విషయాలు బయటకు వస్తుంటేనే యావత్ దేశం అండి డ్యూటీస్ మానుకున్నారు హెల్త్ వర్కర్స్. అక్కడ జంతర్ మంతర్ మొదలుకొని ఇక్కడ కేరళ, కన్యాకుమారి వరకు ఆ సేతు హిమాచలం ఆయన మీద ధర్నాలు, మెడికోసం రోడ్ల మీదకి వచ్చి గంటలు తిండి తిప్పలు లేకుండా నిరాదీక్షలు చేస్తుంటే ఈ యధవ ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే మన చట్టాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఎందుకు మమతా బెనర్జీ ఇంకా డిలే చేస్తుంది? మమతా బెనర్జీ అంటే సిబిఐ ఉంటుంది, సిబిఐ ఏమో సుప్రీం. ఈ యొక్క దీనికి జనాలు అక్కడ తట్టుకోలేకపోతున్నారు. ఈవెన్ మన ఆడియన్స్ కూడా సార్ వీ వాంట్ జస్టిస్ అని కింద మెసేజ్ పెడుతున్నారు. వీ డిమాండ్ జస్టిస్ అని చెప్పేసి మన ఆడియన్స్ మనతో పాటే కూర్చుని ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్స్ చూస్తూనే ఉన్నారు. ఇంకెన్ని రోజులు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. జరిగేది ఇది. దీనికి సంబంధించిన ఒక మంచి కోసం మనతో పాటు వాళ్ళందరూ ఫైట్ చేస్తూనే ఉన్నారు, దాంతోపాటు మనతో పాటు ముందుకు వస్తూనే ఉన్నారు. వీ డిమాండ్ జస్టిస్ అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో పగిలిపోయేలా పెడుతూ ఉన్నారు. దాంతోపాటు ఇంకెన్ని రోజులు అతను ఉరి తీయకుండా ఇంకెన్ని రోజులు ఉంచుతారు అనేటువంటి దాని మీద కూడా చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే అండి, అంటే ఇటువంటి వినేటప్పుడు తెలియకుండానే మనకి భావావేశం చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది, ఏది కంట్రోల్ కూడా చేసుకోలేము. సరే, అంత దారుణమైనటువంటి క్రైమ్, హీనియస్ క్రైమ్ అది. దానికి సంబంధించినటువంటి వాటిల్లో నిందారోపణలు చాలా పడుతూనే ఉన్నాయి. అండ్ ఇప్పటికే అవకతవకలు చాలా జరుగుతూ ఉన్నాయి. మిస్లీడ్ అయిపోతుంది. మీరు ఇందాక అన్నట్లు కవితా సర్కార్ అనేటువంటి పర్సన్ ఎప్పుడైతే చంపటం దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్ కాదు, యావజ్జీవ కారాగార శిక్ష, విరుశిక్షకి నేను అగైన్స్ట్ అని చెప్పేసి ఆవిడ ఫైట్ చేస్తున్నాను. ఈవెన్ షీ ఈజ్ అ ఉమెన్ జనరల్గా. ఇప్పుడు ఉమెన్ అయినా సరే ఇటువంటి వాటిని వెనకేసుకొని రావటం వల్ల ఎన్ని రోజులనే అటువంటి వాళ్ళని జైల్లోనే ఉంచి మేపుతూ ఉంటారు.